స్వాగతం డాక్టర్ జయాస్ వర్చువల్ స్కూల్. శ్రీకృష్ణ లీలలు. కంసుని పన్నాగం. రామకృష్ణులు దైవాంశ సంభూతులన్న నమ్మకం దేశ ప్రజల్లో నానాటికి ఎక్కువైంది. వారి మహిమలు గురించి జనం అదే పనిగా చెప్పుకుంటున్నారు. ఇదంతా వింటున్న కంసుడి దిక్కు తోచలేదు. తాను పంపిన బలవంతులైన రాక్షసులు కూడా హతులు కావడంతో కంసుడికి భయం పుట్టింది. ఇలా ఉండగా నారదుడు వచ్చి దేవకి అష్టమ గర్భాన కృష్ణుడు యశోదకు కూతురు పుట్టగా ఆ పిల్లలిద్దరినీ మార్చివేసిన విషయం కంసుడికి చెప్పాడు. అలాగే బలరాముడు మొదట దేవకి గర్భస్థుడని, తర్వాత రోహిణికి కుమారుడని కూడా తెలియజేశాడు. వారే పూతను మొదలైన రాక్షసులను సంహరించారని, వారి వల్లనే కీడు మూడనున్నదని స్పష్టం చేయడంతో కంసుడికి కంపరం పుట్టింది. దేవకీ వసుదేవులను మళ్లీ చెరసాలలో పెట్టాడు. అప్పుడు అతను ఒక కుట్ర పన్నాడు. మధురలో ధనుర్యాగం ఏర్పాటు చేశాడు. వినోదాలు విరకృతాలు జరిగే ఆ ఉత్సవాలకు బలరామకృష్ణులను ఆహ్వానించి వెంట తీసుకురావలసినదని అక్రూరుణ్ణి రేపల్లె పంపాడు. బలరామకృష్ణులు మధురను రాగానే వాళ్ళని ఏదో విధంగా అంతమొందించాలని కంసుడి పన్నాగం. అక్రూరుడు హరిభక్తుడు, బలరామకృష్ణులు అవతార పురుషులని అతని నమ్మకం. కంసుడి కుట్ర ఫలించదని కూడా అతనికి తెలుసు. అక్రూరుడు వెళ్లి రామకృష్ణులను మధురకు తీసుకొని వచ్చాడు. కంసవధ. మధురా నగరంలో రామకృష్ణులు ఎన్నో అద్భుతాలు చేశారు. వారి అందచందాలు, వారి తేజస్సు చూసి ప్రజలు విస్మయం చెందారు. స్త్రీలు, పురుషులుగా బాలలు, వృద్ధులు అందరూ వారి అదే పనిగా చూస్తూ తమ జన్మలు ధన్యమైనట్లు భావించుకున్నారు. కంసరాజుకు బట్టలు ఉతికే చాకలి తమకు బట్టలు ఇవ్వడానికి నిరాకరించక కృష్ణుడు అతన్ని చంపివేశాడు. అతని దగ్గరున్న రాజదుస్తులు ధరించాడు రామకృష్ణుడు. భక్తుడైన ఒక సాలెవాడు వారికి రకరకాల అలంకారాలు చేశాడు. అలాగే పూలమాలలు కట్టే సుధాముడు కూడా హరిభక్తుడు. అతను రామకృష్ణులను చక్కని పూలమాలలు సమర్పించగా వారు సంతోషించి అతనికి వరాలు ఇచ్చారు. కంసుడు అంతఃపుర దాసీలలో కుబ్జ ఒకతే. ఆమె కురూపి, శరీరం వంకరలు తిరిగి చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది. కంసుడి గంధం మొదలైన వేపనాలు, పరిమళ ద్రవ్యాలు తయారు చేసి తీసుకుని పోవడం ఆమె పని. ఆమె రామకృష్ణులను మంచి మంచి మైపూతలు సమర్పించి భక్తితో వారిని పూజించింది. అప్పుడు కృష్ణుడు కుబ్జ భక్తికి మెచ్చి ఆదరంతో ఆమె శరీరాన్ని సృష్టించాడు. అంతే, కృష్ణుడి అనుగ్రహం వలన తక్షణమే కుబ్జకు రూపత్వం పోయింది, అందమైన రూపం వచ్చింది. అప్పుడు ఆమె కృష్ణుడిని అనేక విధాలు స్తుతించి ధన్యురాలైంది. ధనురాగ్యం ప్రారంభం కాకముందే తమ ప్రతాపం కంసుడికి చూపాలనుకున్నారు రామకృష్ణుడు. ధనుర్యాగం ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఆయుధశాల ఉంది. అక్కడ భటులు కాపలా ఉన్నారు. రామకృష్ణులు ఆయుధశాలలో ప్రవేశించారు. అక్కడ ఎవరూ ఎత్తలేని ఒక పెద్ద కోదండాన్ని కృష్ణుడు అవలీలగా ఎత్తి విరిచివేశాడు. భటులు కోపంతో ఎదిరించగా రామకృష్ణులు వారితో యుద్ధం చేసి పంపివేశారు. కంసుడిని ఆ సంగతి తెలిసి భయంతో వణికిపోయాడు. మధురలో అనేక అవకాశ శకునాలు పొడగెట్టాయి. ఆ రాత్రి కంసుడికి పీడకలలు వచ్చాయి. చావు దగ్గరికి వచ్చినట్లు సూచనలు కనిపించాయి అతనికి. అయినా మరునాడు జరిగే మల్లయుద్ధం ప్రదర్శనలో తన ఆస్థానంలోని మల్లయోధులు చారుణుడు, ముష్టికుడు అనేవారు రామకృష్ణుని చంపి తీరుతారని ఆశ పెట్టుకున్నాడు. అందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేయించాడు. తెల్లవారింది. మల్ల క్రీడా మహోత్సవం మొదలైంది. రామకృష్ణులు రంగానికి వచ్చారు. రంగద్వారం వద్ద కొండలాంటి మొదటి వేణుగు ఉంది. దాని పేరు కువలయ పీఠం. కంసుడి ఆదేశానుసారం ఆ మత్తగజాన్ని రామకృష్ణులపై పులికొలిపారు మావటివాడు. అది దిక్కులు పిక్కటెళ్ళేటట్లు ఘీంకరిస్తూ కృష్ణుడిపైకి వచ్చి తొండంతో పట్టుకోబోయింది. అయితే కృష్ణుడు తప్పించుకొని మదగజాన్ని క్రింద పడదోశాడు. సింహ కిశోరాలంగా దానిపైకి ఉరికి దంతం పెరిగి వేశాడు. ఆ కోరతో ఏనుగు కుంభస్థలాన్ని చీల్చివేశాడు. మత్తగజం భీకరిస్తూ
విలవిల తన్నుకుని ప్రాణాలు విడిచింది. తర్వాత మావటి వాడిని కూడా చంపివేశాడు కృష్ణుడు. అప్పుడు కంసుడు భయంతో వణికిపోయాడు. తర్వాత చారుణ ముష్టికులతో రామకృష్ణులు మల్ల యుద్ధం చేశారు. బాలకులైన రామకృష్ణులు పర్వతాకారులైన మల్లయోధులు చారుణ ముష్టికులతో తలపడి చిత్ర విచిత్రంగా యుద్ధం చేసి చంపేశారు. అది కళ్ళారా చూస్తున్న ప్రజలు ఎక్కడ లేని ఆశ్చర్యంతో మునిగిపోయారు. కంసుడి గుండెలు తల్లడిల్లాయి. రామకృష్ణులు పట్టుకోండి, చుట్టుముట్టి సంహరించండి అని వెర్రిగా కేకలు వేశాడు. కానీ కంసుడు అనుచరులు రామకృష్ణుల దగ్గరికి రావడానికి సాహసించలేకపోయారు. కంసుడిని ధిక్కరించడానికి వెరిచి కొందరు యోధులు మాత్రం రామకృష్ణులను చుట్టుముట్టడానికి ప్రయత్నించారు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని కృష్ణుడు సింహాసనంపై ఉన్న మేనమావ కంసుడి పైకి ఉరికాడు. కంసుడు తత్తరపాటుతో ఖడ్గం తీసుకొని కృష్ణుడిని చంపాలని చూశాడు. కానీ అతని ప్రయత్నం వ్యర్థమైంది. ఉగ్రమైన సర్పాన్ని గరుత్మంతుడు ఒడిసి పట్టినట్లు కంసుడిని కృష్ణుడు పట్టుకొని సింహాసనంపై నుండి క్రింద పడవేసి పిడిగ్రద్దుతో అతని మర్మస్థానాలు గుల్ల చేసి చంపివేశాడు. అప్పుడు దేవదుందుబులు మ్రోగాయి. ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణుని కీర్తించారు. కంసుడు చావుతో తక్కిన యోధులు ప్రాణభీతితో పారిపోయారు. కంసుడు తమ్ములు 8 మంది రామకృష్ణుల పైకి రాగా బలరాముడు వారందరినీ యమపురికి పంపాడు. తర్వాత కృష్ణుడు ఉగ్రసేనుని చెర నుండి విడిపించి తిరిగి అతనికి రాజ్యం అప్పగించాడు. అలాగే దేవకీ వసుదేవులను బంధ విముక్తులను కావించాడు. రామకృష్ణులు తమ తల్లిదండ్రుల పాదాలపై మోకరిల్లాడు. తమ కుమారులను లేవనెత్తి కోగలించుకొని అంతులేని ఆనందాన్ని పొందారు దేవకీ వసుదేవులు.